లాక్ వేసింది సార్. నాకు తెలుసు, ఇలా చేస్తారని నాకు తెలుసు. నేను పోలీస్ కంప్లైంట్ ఇస్తానని ముందే ఊహించి నా కూతుర్ని తీసుకొని నాకు దూరంగా వెళ్ళిపోయి ఉంటారు. సార్, ఎలాగైనా ఆయన ఎక్కడున్నారో తెలుసుకొని నా పాపని నాకు అప్పగించండి. మీరేం టెన్షన్ పడకండి. నిజంగా అలాంటిది ఏదైనా జరిగితే ఈ పోలీసు నుంచి తప్పించుకొని ఎక్కడికి వెళ్ళలేరు. చెప్పండి ఇన్స్పెక్టర్, ఏంటిలా వచ్చారు? మీరు తన కూతుర్ని దాచిపెట్టారని మీ భార్య మీ మీద కంప్లైంట్ ఇచ్చింది. మీ దగ్గరికి వచ్చాక మిస్ అయిందని చెప్తోంది. అందుకే ఎంక్వైరీ చేయడానికి వచ్చాం. చెప్పండి, పాప ఎక్కడుంది? మీకు విషయం తెలుసో లేదో, అను తనకొకదానికే కూతురు కాదు, నాకు కూడా కూతురే. కావచ్చు. అంత మాత్రాన నా దగ్గరికి రాకుండా అనుని మీరెలా దాచిపెడతారో అడగండి ఇన్స్పెక్టర్. నేను దాచిపెట్టాలి, తనకి పిల్లల్ని దూరం చెయ్యాలని అనుకుంటే ఇన్ని రోజులు ఆగాల్సిన అవసరం లేదు. ఈ పని నేను ఎప్పుడో చేసి ఉండేవాడిని. అయినా నేను అంత కసాయవాడిని కాదు. చూడండి మిస్టర్ వాసుదేవ్, పాప తల్లి దగ్గర లేదు, మీ దగ్గర లేదు. మరేమైనట్టు? ఒక పోలీస్ ఆఫీసర్గా అది మీరే తెలుసుకోవాలి. లేదు సార్, ఈయన మాటలు నమ్మకండి. పాప ఈయన దగ్గరే ఉంది, ఈయన దాచిపెట్టారు. మూర్ఖంగా మాట్లాడక మీనాక్షి. నువ్వు ఇలాంటి పిచ్చి పిచ్చి ఆలోచనలు పెట్టుకోకు. పాప నిజంగానే నా దగ్గర లేదు. అను ఎక్కడున్నా వెతికి తీసుకొచ్చే బాధ్యత నాదే. నువ్విచ్చిన కంప్లైంట్ వాపస్ తీసుకుని ఇంటికి వెళ్ళు. సార్, మీరే చెప్పారుగా పాపను వెతికే పని మాదని. అది మేం చూసుకుంటాం. మేము అడిగిన ప్రశ్నలకు మీరు సమాధానం చెప్తే చాలు. అడగండి. పాపను మీరే దాచిపెట్టారని మీనాక్షి గారు చాలా నమ్మకంగా చెప్తున్నారు. మీరేమంటారు? తను నా దగ్గరకు వచ్చిన మాట వాస్తవమే, కానీ వెంటనే వెళ్ళిపోయింది. పాప ఎన్ని గంటలకు మీ దగ్గర నుంచి వెళ్ళిందో చెప్పగలరా? సుమారు 9-9:30కు వెళ్ళిపోయింది. మీ కూతుర్ని మీ భార్య మీకెప్పుడు పరిచయం చేసింది? నిన్నే. పాపని మొదటిసారి అప్పుడు చూడటమేనా? అంతకుముందు ఎప్పుడైనా చూశారా? సార్, మేడం మీ మీద ఇలా పోలీస్ కంప్లైంట్ ఇస్తుందని నేను అసలు ఊహించలేదు సార్. అను ఇక్కడ లేదని ఎంత చెప్పినా అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఎందుకు బాధ పెడుతున్నారు సార్? ఇదేమన్నా కొత్త రవి? నేనేం చేసినా నన్ను తప్పుగా అనుకోవడం మీనాక్షికి అలవాటే కదా. మీ మీద నిందలేయటం నాకు చాలా బాధగా ఉంది సార్. అలాగే ఇది ఎంత దూరం వెళ్తుందోనని భయంగా కూడా ఉంది సార్. నిందకి దూకుడెక్కువ రవి. అందుకే పరిగెత్తుకుంటూ వస్తుంది, అలాగే వెళ్ళిపోతుంది. నిజానికి నిలకడెక్కువ, అందుకే నిదానంగా వచ్చి అలాగే ఉండిపోతుంది. అంతటి శ్రీకృష్ణ పరమాత్ముడికి చెయ్యిని తప్పుకు నిందలు తప్పలేదు. మనమెంత రవి? నిజం మనకు తెలిసినప్పుడు మనం ఎవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. ఆ విషయం పక్కన పెట్టు. అను ఎక్కడుందో మనం వెంటనే తెలుసుకోవాలి రవి. మన ప్రయత్నం మనం చేస్తూనే ఉన్నాం కదా సార్. అను చదివే స్కూల్ ప్రిన్సిపల్తో మాట్లాడాను. అను ఫ్రెండ్స్ క్లాస్మేట్స్ పేర్లు అడ్రస్లు కూడా అడిగాను. పంపిస్తామని చెప్పారు. వెంటనే ఫోన్ చేసి పంపించమని చెప్పు. వాళ్ళతో మాట్లాడితే ఏదైనా ఉపయోగం ఉండొచ్చు. అలాగే సార్. అను జైలు క్లోజ్ ఫ్రెండ్స్ కాబట్టి వాడికి ఖచ్చితంగా అను గురించి తెలిసే ఉండొచ్చు. మేబీ ప్రిన్సిపల్ పంపించే అడ్రస్లో జై అడ్రస్ కూడా ఉండుండొచ్చు. ఒకవేళ లేకపోతే
ఎంక్వైరీ చేసి వాడింటికెళ్ళి అను గురించి అడిగితే ఏదైనా తెలిసే అవకాశం ఉంటుంది. ఓకే సార్. కారాపు. నా కూతురు ఎలా సార్? అదే ఆలోచిస్తున్నాను మీనాక్షి గారు. ఖచ్చితంగా నా కూతురు నా భర్త దగ్గరే ఉందని నా గట్టి నమ్మకం. మీరు ఆయన్ని స్టేషన్కి తీసుకొని వచ్చుంటే నిజం తెలిసేది. అనుమానంతో ప్రశ్నించగలమే తప్ప సరైన ఆధారం లేకుండా వారెంట్ ఇష్యూ కాకుండా స్టేషన్కి తీసుకుని వెళ్ళకూడదు. అదీగాక వాసుదేవ్ కూడా తన కూతురు కనిపించడం లేదని కంప్లైంట్ ఇచ్చినట్టున్నాడు. ఆయన దగ్గరే పాపని పెట్టుకొని ఆయన కంప్లైంట్ ఇవ్వడమేంటి? అదే వాసుదేవ్. నువ్వెలాగో కంప్లైంట్ ఇస్తావని ముందే ఊహించి తెలివిగా తను కంప్లైంట్ ఇచ్చాడు. తెలివైన వాడికి చట్టంలోని లొసుగులు తెలిస్తే అంత తేలిగ్గా దొరకడు. వాసుదేవ్ అన్నీ తెలిసినవాడు. అనుమానించడమే తప్ప నిరూపించడం అంత తేలిక కాదు. మరిప్పుడెలా సార్? నాకో విషయం చెప్పండి. ఏంటది? మీ పాపకి మీరంటే ఇష్టమేనా? అదేంటి సార్, కూతురికి తల్లంటే ఇష్టం లేకుండా ఎలా ఉంటుంది? ఐ మీన్, మీరంటే ఎక్కువ ఇష్టమా, తండ్రంటే ఎక్కువ ఇష్టమా? చెప్పండి మీనాక్షి గారు. నేనంటేనే ఎక్కువ ఇష్టం సార్. కానీ ఈ మధ్య వాళ్ళ నాన్న మీదే ఎక్కువగా ప్రేమ చూపిస్తోంది. కలవాలి, మాట్లాడాలని తపన పడుతోంది. మీ మాటల్ని బట్టి పాప వాసుదేవ్ దగ్గరే ఉందని నాకు కూడా అనిపిస్తోంది. ప్లీజ్ సార్, ఎలాగైనా సరే వీలైనంత తొందరలో నా కూతుర్ని అక్కడి నుంచి తీసుకొచ్చి నాకు అప్పగించండి. ఎందుకంటే ఆలస్యం అవుతున్న ప్రతి క్షణం దాని మనసు మార్చి శాశ్వతంగా నా దగ్గరికి రాకుండా చేస్తారు. మీరేం టెన్షన్ పడకండి. వాసుదేవ్ గారి మీద అబ్జర్వేషన్ పెడతాను. పాప ఎక్కడున్నా సరే తీసుకొచ్చి మీకు అప్పగించే బాధ్యత నాది. ధైర్యంగా ఉండండి. ఏంటమ్మా, పోలీస్ కంప్లైంట్ ఇచ్చావా అమ్మా? ఇచ్చాను. అమ్మా, అను గురించి ఏమన్నా తెలిసిందా? ఎక్కడుందో తెలిసిందా అమ్మా? మాట్లాడవేంటమ్మా? అను ఏమైందమ్మా? ఎక్కడుందమ్మా? ఎక్కడుంటుందిరా? మీ నాన్న దగ్గరే ఉంటుంది. నన్ను కాదనుకొని మీరిద్దరూ కలిసి మీ నాన్న దగ్గర కొన్ని రోజులు ఉండొచ్చారు కదా, అది మళ్ళీ వెళ్ళి తండ్రి మీద ప్రేమతో అక్కడే ఉండిపోయింది. నీకే నా మీద కొద్దో గొప్ప ప్రేమ ఏడ్చింది కాబట్టి ఆగిపోయావు. రేపు నువ్వు కూడా వెళ్ళిపోతావు. అందరూ అక్కడికి వెళ్లేవాళ్లే. నా అవసరం బాధ మీకే ఉంది. ఏంటమ్మా మాటలు? అవును బాబాయ్, దానికి తండ్రి అంటే విపరీతమైన ప్రేమ కదా. అందుకే ఇద్దరు కలిసి నాటకవాడి నన్నిలా ఏడిపిస్తున్నారు. నువ్వేమైనా అక్కడ అను చూసావా? తనతో మాట్లాడావా? అది నాకెందుకు కనిపిస్తుంది బాబాయ్? నాకు దూరం అవ్వాలనే కదా అక్కడుంది. ఈ జన్మలో నాకు అది కనిపించదు. అంత నా కర్మ. దూరంగా పోకే దొరకనంతగా, తిరిగొచ్చే దారి తెలియనంతగా, భూమాత ఒడి చేరి నా భారం దించావా, చూస్తూనే చేజారి ఎదకోతే పెంచావా, మీ డాడీ రెక్కలు విరిచావా, మెట్టింటికి పంపేదాకాగలేక మట్టింటికి వెళ్ళిపోయావా శాశ్వతంగా.